అసలు దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఏ లోకం, ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఈ విషయాలు ఏ తల్లిదండ్రులు చెప్పరండి. కారణం తల్లిదండ్రులు చెప్పే ఒకటే, ఇగోరా మీ నాన్న, నేను అమ్మని, మీ అక్క, మీ తమ్ముడు, చెల్లి, వీళ్ళందరినీ ఉద్దేశించుకున్న పాట కట్టానండి. తల్లిని, తండ్రిని, అన్న, చెల్లిని నీకోసం ఆ దేవుడే ఇచ్చాడు. చూసావా, తల్లిగా, తండ్రిగా, అన్నగా, చెల్లిగా ప్రేమను పంచాలనే ఇచ్చాడు. ఇది తెలుసా? తల్లిలో ప్రేమను ఉంచాడు, అది తల్లిది కాదు. అది తండ్రిలో ప్రేమను ఉంచాడు, అది తండ్రిది కాదు. తల్లి, తండ్రి, అన్న, చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే. ప్రేమను చూపాడు. ఇలా చెప్పకపోతే ఎలా? నీకు తల్లి ప్రేమ చూపించాలని తల్లిని ఇచ్చాడు, తండ్రి ప్రేమ చూపించాలని నీకు తండ్రిని ఇచ్చాడు, తమ్ముడు ప్రేమ చూపించాలని అన్న ప్రేమ చెల్లి ప్రేమ చూపించాలని బంధువులు, వీళ్ళందరి పాత్రలు ఇన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఎందుకు దించాడు? ఇవన్నీ ఎందుకు దించాడంటే ఇవన్నీ కూడా నువ్వు పొందాలని. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? దేవునిలో ఉన్నాయి. ఏళ్లను చూసి దేవుణ్ణి మర్చిపోతావా? అందుకే పాటలో చరణం గమ్మత్తు కట్టాను. ఏమని ఇచ్చాను? తల్లి తండ్రి ప్రేమను చూసి దైవ ప్రేమ మరిచావా? ఇంత దేవుని మర్చిపోయా? అయ్యో ఇక అంత పొరలేదా? ప్రేమతో కొట్టడం అంటే అదే. క్షణంలో రాస్తానండి ఆ పాట అంతాను. అంతే కదండి. ఈ తల్లి, తండ్రి, అన్న, చెల్లి వీళ్ళందరిని ఎందుకు ఇచ్చాడు దేవుడు? వీళ్ళందరూ కూడా ఈ ప్రేమను చూపించాలని ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి.